15 వరకే మనం నేర్చుకున్నారు. అదే నేర్చుకుని వస్తున్నారు, పూర్తిగా కాలేదు. అందులో ఎబ్రీ పత్రిక 7 నుండి 19 వరకు ఉన్న వాక్యములు ఇశ్రాయేలు ఎడారిలో దేవుని తిరిగి ఎదురుగా ప్రవర్తించి అది మాటలు ఉందని చెప్పారు. అదొకటి. వారేం చేశారంటే ఎడారిలో దేవునికి దేవుని మాటలకి వారి హృదయము కఠినపరిచారని నేను చెప్పారు. రెండవది వారి దేవునికి పరీక్షించారంటే చెప్తుంది. మూడవది మన ఎల్లప్పుడూ వారు జారిపోయిన హృదయం కలిగిన వారిని మూడవది వారి నాలుగవది నా మాటలు వాళ్ళు ఎరుగలేని వాడని నేను చెప్పారు. ఐదవది జీవం కలిగిన దేవునికి వారు విసర్జించారు. అంటే 6 పాపం వారికి మోసపరిచారు అని నేను చెప్పానండి. నేను 7వదే ఈరోజు మనం అదే నేర్చుకున్నానండి. 7వది ఏమంటే అదే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యము మనము నేర్చుకోవడానికి సిద్ధంగా అంటే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14. నేను మీ ఆయన శబ్దమును వినియగదా కోపము పుట్టించి నప్పటి వలి మీ హృదయములను కఠినపరుచుకున్నని ఆయన చెప్పాను కనుక పాపము వలన కలుగు క్రమచేత మీరు మీలో ఎవడను 3:14 మొదటి ఉన్న విశ్వాసము అదే ఈరోజు మనం నేర్చుకున్నాడు. ఏదండి మొదటి మనకున్న విశ్వాసం దృఢంగా పట్టుకోవాలని దేవుడు మనకు చెప్తున్నారండి. ఇశ్రాయేలుకి ఎందుకు చెప్తున్నారంటే మాట యెరెమీయా గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యం చదివినప్పుడు వారిలో కొందరికి కలిగిన స్వభావం ఉంది. ఎక్కడైనా 3వ అధ్యాయం అక్కడే వారి విశ్వాసం గురించి చెప్పిన 7వ వాక్యం కూడా చదవండి. 6, 7 వాక్యం. మరియు రాజైన యిశ్రాయేలు దినములు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, దోషునకు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి పచ్చని ప్రతి చెట్టు కిందకి నీ పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయించున్నది. ఆమె ఈ క్రియలన్నిటి నేను చేసినాను. ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను తెలివేయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. ఇక్కడ రాయబడింది అంటే విశ్వాస ఇశ్రాయేలు అదే విధంగా విశ్వాస ఘాతకులుగా మారినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నారంటే మొదటి ఉన్న విశ్వాసం అంటే మొదటిలో ఉన్న విశ్వాసం అని ఇశ్రాయేలు దేవుడు మోసే పౌలు గారు చెప్పడానికి ఉన్న కారణం అంటే మొదటి ఉన్న విశ్వాసం అని చెప్పడానికి ఉన్న కారణము వారు ఐగుప్త దేశం నుండి బయలుదేరిపోయినప్పుడు ఉన్న విశ్వాసం. అది మీరు అర్థమవుతుంది. ఎలాగా వారికి ఉన్న విశ్వాసం? ఒక్కొక్క ఇంటికి గొర్రె పిల్ల రక్తము పోషించి వారే చేయాలి, అక్కడి నుండి ప్రయాణం చేయాలి. అప్పుడు విశ్వాసమును బట్టి వారు ప్రయాణం ప్రారంభించిన వాడు విశ్వాసం. అదన మొదటి విశ్వాసం అని చెప్పిన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29 వలన కూడా చూడండి. 11వ అధ్యాయం 29 వాక్యం. విశ్వాసమును బట్టి పొడి మీద నడిచినట్లు ఎర్ర సముద్రముల పడి నడిచిపోయి 28 కూడా కలిసి చదవండి. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలునకు పుట్టకుండా నిమిత్తము అతడు
వాడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాను. అప్పుడు మీరు వాక్యం చదివినప్పుడు వారి ప్రయాణం గురించి ఎక్కడ రాయబడింది? ఎబ్రి పత్రిక 11:28 ఎబ్రి పత్రిక 11:29 వాక్యములు వారి విశ్వాసమును బట్టి ఏమైంది? ప్రయాణం చేసేదని బైబిల్ రాయబడింది. వారి విశ్వాసమును బట్టి ప్రయాణం చేసేది అంటే ఎవ్రీ సంఘ క్రైస్తవుడు దేవునికి విశ్వాసమును బట్టి ఆయన చేసేది ప్రయాణం చేసిన కొత్త నిబంధనలున్న విశ్వాసులు కూడా అనగా మొదటి మన మాల మనసు పొందిన దినములో యేసుకి రక్షకుడు అంగీకరించిన ఆ దినములున్న విశ్వాసం వాళ్ళగా కొత్త అంటే పాత నిబంధన వారు ఎలాగ విశ్వసించారు? ఆ గొర్ర పిల్ల రక్తం ఇంటిలో ప్రోక్షించి అక్కడ నుండి విడుదల పొందినట్టుగా విశ్వాసం. అప్పుడు మనకి అనగా రక్షణ కలిగింది. మనకు కూడా రక్షణ కలిగిందండి. ఏ రక్షకుడుగా అంగీకరించిన ఆ దినములున్న విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? అనంతం వరకు గట్టిగా చేపట్టుకొని నడవాలని దేవునికి స్తోత్రం కలదు. అంతవరకంటే విశ్వాసుడు మనం చనిపోయిన వరకు, లేకపోతే ఒకటి చనిపోయిన వరకు, లేకపోతే రాకడ వరకు మనం ఏం చేయాలి? ఆ విశ్వాసము పట్టుకోవాలి అని రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యము కూడా ఇది చదివితే మీకు అక్కడ కూడా కొంచెం మాట తెలుసు. అందం వరకు చెయ్యని వాడికి ఏమవుతున్నాడు? దేవుడు నా విశ్వాసములు పట్టుకొని అందం వరకు పట్టుకుంటాడు. అందం వరకు పట్టుకునే వాడే ఏమవుతున్నాడు? అందం వరకు పట్టుకున్న వాడే క్రీస్తునితోనే వారు అవును కదా. దేవుడి పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని నేను చదవలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా ఇదే మాట 3వ అధ్యాయం 6వ వాక్యం కూడా ఉంది. చూడండి 3వ అధ్యాయం 6వ వాక్యం. అంతవరకు పట్టుకున్న వారు ఆయనే ఇల్లు అని రాయబడింది. 14వ వాక్యంలో వచ్చినప్పుడు ఆ ఇల్లే కాదు చెప్తున్నాను ఏంటంటే క్రీస్తును మనమేమవుతున్నాం. మొదటి విశ్వాసములు అందం వరకు పట్టుకున్న వారు ఏమవుతున్నారు? పాలువారు అవుతున్నారని రాయబడి ఉంది. ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం కూడా చదవండి. అప్పుడు మీకు కొన్ని కూడా అర్థం అవుతున్నారు. మీరు మందలు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం వల్లను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపర్చిన ఆసక్తిని తొదమట్టుకు కనుపరచవల్లని. అందం వరకు మీరే చేయాలి. కడపని రాయబడింది. అక్కడ 3 మాట మీరు ఆ వాక్యంలో సుందరగిరినాయి. అందం వరకు ఒకటి, అందం వరకు పట్టుకున్నవాడు ఆయనే. 2 మొదటి విశ్వాసం అందం వరకు పట్టుకున్నవాడే. 3వది తుదమట్టుకున్న వారిగా మీరేం చేయాలి? ఉత్సాహించాలి అని రాయబడి ఉంది. ఇప్పుడు విశ్వాసం మాత్రము రక్షణకి
ఆధారము. విశ్వాసమే రక్షణకి ఆధారం. ఆ విశ్వాసము, మీరు ఆ కలిగిన విశ్వాసము ఎప్పటి వరకు మీరు పట్టుకోవాలి? అందం వరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరు అందం వరకు దేవుడు విశ్వాసం ఏం చేయలేదు. దేవుడు స్తోత్రం పట్టుకోలేదు. మొదటి వారికి ఏముంది? చాలా విశ్వాసం ఉన్నాను, కానీ అందం వరకు ఆ విశ్వాసం ఏం చేయలేదు, పట్టుకోలేదు. దేవుడి స్తోత్రం. అందుకని ఇప్పుడు మనం చేయవలసిందంటే అందం వరకు దేవునికి ఏం చేయాలి? విశ్వాసం పట్టుకొని నిలబడాలని రాయబడి. దేవుని స్తోత్రం. ఇది 8 విషయం ఏమంటే 19 వాక్యము. వారిలో ఏమన్నంటే 18 వాక్యములు ఉంది. వారిలో అవిధేయులైన వారిని అవిధేయులు అయింది. విధేయత కలిగిన వాడుగా మారిపోయిన కొందరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ విధేయత కలగలేని కాబట్టి వారి 3 కార్యము ఒకటి జరిగింది. 16 వాక్యం చూడండి. 16 వాక్యము. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. అక్కడ 3 విషయాలు ఉందండి. ఒకటి వారిలో ఏముందంటే పాపం. రెండవది అవిధేయులుగా మారిపోయింది. మూడవది వారిలో ఏముందంటే దేవుని స్తోత్రం. దేవునికి అదే 15 ఉంది. విని కోపము పుట్టించిన వారెవరు? 15. మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోవడదని ఆయన చెప్పాను. కనుక పాపము వలన కలుగు భ్రమచేత ఒక మాట తెలియజేయబడ్డారు. కోపం పుట్టించినట్టుగా మీ హృదయం ఏం చేయదు? కఠిన మత్సరం. అదే తెలుగు పదము రాయలేదు. ఇంగ్లీష్ మీద చూస్తే రెబిలియన్స్ అని రాయబడి. ఒకటి వారిలో ఏముంటుంది? ఒకటి పాపచర్యం, 2 3 మత్సరం. అప్పుడు దేవుని బిడ్డల జీవితంలో కూడా ఇది 3 ఎల్లప్పుడూ ఉందండి. ఏది? పాపం చేయడము, అవివేకం చేయడము, 2 మత్సరం, దేవునితోని మత్సరించడము. దేవునికి స్తోత్రం. ఈ వారిలో ఈ అవివేకులైన కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణములో జరిగినప్పుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలోకి ప్రవేశించడానికి 15 రోజులు చాలు. చాలు. కానీ 200 కిలోమీటర్ల దూరమే ఉంది. కానీ ఈ మత్సరము, పాపం, అవివేకుల కలిగిన కాబట్టి 38 ఏళ్ళు ఎడారులు వారే మాయలు. సంఖ్యాకాండం దగ్గరండి 14వ అధ్యాయము 29 నుండి 35 వరకు ఇది చదవాలి. నీ శవములు రాను. అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనుకొనిన వారందరూ రాలిపోవుదురు. యొఫెనే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయలేనని నేను ప్రమాణము చేసిన ఎవరెవరు మాత్రం ప్రవేశించారు? కాలేబు, యెహోషువ. అప్పుడు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ప్రజలు ఈ 2 వేరుగాకి ఐగుప్తు దేశంలో విడుదల పొంది
ఎర్ర సముద్రం దాటిన వారందరూ ఏమైంది? చచ్చిపోయారు. ఓకే, వారి ఇద్దరు మాత్రమే తర్వాత నేను ప్రయాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను. అంటే ఆయన అర్థం, అమ్మా నాన్నకి దేవుడే చేయలేదు, ఆడంతా ఎక్కడే అయింది, చనిపోయి ఆ పిల్లలు మాత్రం ఎక్కడికి తర్వాత చూడండి, మీరు ధృవీకరించిన దేశమును దేశంలో వారు స్వతంత్రించుకొందరనెను. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకొందురు. వారిలో ఉన్న అవివేకులు కలిగిన కాబట్టి, పాపం చేయన కాబట్టి, మత్సరించిన కాబట్టి ఐదు దేశంలోకి ఆవిడ తేనె చూసడానికి వెళ్ళినప్పుడు 4వ రోజు వారికి పడింది. 4వ రోజు పడినప్పటికీ దేవుడు చెప్పారు, మీ అవిశ్వాసము విధేయత కలగలేదు కాబట్టి 1 రోజుకి 1 సంవత్సరం చెప్పిన 40 ఏళ్ళు ఏమైంది? అంటే ఈ 40 సంవత్సరము ఈ ప్రజలుగా తిరగడానికి ప్రారంభించారు. అదే కారణం ఏమంటే, మీరు సరిగా వినాలి, వారి చెక్కిన అవిశ్వాసమును బట్టి దేవునికి స్తోత్రం. ఉపదేశ కాలము 1వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. నేను చెప్పిన కరెక్ట్గా వేదన్నప్పుడు తెలుసు. యోరేము నుండి శేయరు మన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. ముందు చెప్పారు కదా, ఎన్ని రోజుల ప్రయాణం? 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణంలో దాదాపు ఏమంటే ఇక 200 మైల్ దూరం ఉన్నది. 11 రోజుల లోపలే చేరిపోవచ్చు. ఈ 11 రోజుల లోపలే చేరిపోవడానికి ఉన్న చోట్లలో 40 సంవత్సరం తిరగడానికి ఉన్న కారణం వారికి ఉన్న అవిశ్వాసము, మత్సరము, అవివేకులుగా. అవివేకులంటే విధేయత లేని వాడుగా ఉంటాడు. దేవుడు చెప్పిన కానీ, మోస చెప్పిన కానీ వారి విధేయత కలగలేదు కాబట్టి 40 సంవత్సరం మనం కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం పొందకుండా మనం కూడా ఈ లోకంలో తిరగడానికి ఉన్న కారణమే మనకంటే విధేయత లేదు. అది దాన్ని బట్టి మనం ఏమవుతున్నారు తిరగడమే. ఇప్పుడు తిరుగుతాడు. ఇంకా కొంచెం కూడా స్పష్టంగా చెబుతున్నారు. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 13వ వాక్యం చదవాలి. సంఖ్యాకాండము 32. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశారు. దేవుడే తిరుగులాడుతున్నాడు. అనుకున్నది నీయేగా తిరుగుతున్నారంటే తిరుగులాడదు నీ కాదండి, దేవుడు నీ మీదకి తిరుగులాడడానికి చేసేది. ఎందుకంటే అడ్డున్న విధేయత అడగలేదు కాబట్టి చాలా కుటుంబములు దేవుని దాసునికి, దేవుని వాక్యానికి, దేవుని బిడ్డలకి
విద్యత కలిగడానికి మనసు లేని కాబట్టి వారి లోకము అంటే ఆనాడు ఎడారి అయితే మరుభూమి అయితే ఈనాడు మనకు అది లోకం. ఈ లోకము మనమేమవుతుంది తిరుగుడా. అప్పుడు 11 రోజులు ప్రయాణం చేయడానికి ఉన్న త్రోవలు 40 ఏళ్ళు తిరిగినప్పుడు కూడా వీళ్ళు రాలేదు. అదొక బయట ఇతను మధ్యలో అప్పుడప్పుడు అద్భుతం తగ్గలే, అప్పుడప్పుడు ఏమన్నా అద్భుతం జరుగుతున్నారు. స్వతంత్రం మన్నా వస్తున్నారు, నీళ్ళు వస్తున్నారు, మాంసం వస్తున్నారు, పగటి మేఘ స్తంభం ఉంది, రాత్రి అగ్ని స్తంభం ఉంది. ఇది లోపల ఉన్న ఎవరికి కూడా ఒక జ్వరం కూడా రాలేదు. వాళ్ళు ఎవరు ఉన్నాయి అలా బైబిల్ కీర్తనలో ఉంది. వాళ్ళు ఎవరు కూడా అంటే లోకము రాలేదు. ఎందుకంటే ఇదన్నీ జరగడానికి ఒక కారణం. వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆహారం తిన్న కాబట్టి అది మన్న. ఇప్పుడు మనకు అది బైబిల్లోకి వచ్చినప్పుడు దేవుడు వాక్యం అయిన మన్న మనం సరి అయిన విద్య తిన్న ఎడలా ఎడారిలో జరిగినది ఏమి మనకు కూడా జరగకుండా దేవుడు కాచి కాపాడు. ఈ రాత్రి దేవుడు సంతబిడ్డలారా, ఈ రాత్రి నీ జీవితంలో దేవునికి స్తోత్రం. వారికి కలిగినది చూడండి, స్తోత్రం. ఇది చూడండి, హృదయోపదేశకాండం 2వ అధ్యాయము 14-15 వాక్యాలు రండి. మనము కాదేశు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికుల వలె ఆ మనుషులు తరుము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించే వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండును. అయ్యో దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకండి? నశించిన పోయిన వరకు. మీకు ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అది ఎప్పటి సంఘ బిడ్డలకి చెప్పిన మాట. వారు కూడా రక్షణ పొందేది మనం కూడా రక్షణ పొందిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు ఎప్పటి పత్రికలో వాళ్ళు ఏమంటే అది బోధ గురించి చెప్తున్నారు. బోధ అంటే డాక్టరింగ్. అర్థమైంది? ఎప్పటి పత్రికల విషయం ఏమండి? ఆ డాక్టరింగ్ అంటే బోధ. ఆ బోధ నుండి ఇశ్రాయేలు తప్పిపోయిన విషయం ఏం చెప్తున్నారు? దేవునికి స్తోత్రం. రెండు, ఇదే మాట పౌలు గారి గురించి పత్రిక కూడా చెప్తున్నారండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం రండి. 10వ అధ్యాయము దాంట్లో 10వ అధ్యాయంలో 8వ వాక్యం చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఒకటి వారు ఏమన్నారంటే ఈ సంగతి మనకు దృష్టాంతములుగా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎవరిలో? ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు. ఆ ఇశ్రాయేలు గురించి చెప్పినప్పుడు 1వ వచనం నుండి చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరుల యందు మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. ఒకటి మేఘములోను సముద్రములోను. నీటిలో బాప్తిసం పొందారు. మేఘం మేఘము నీటిలో బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ 2 3 చదువు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి
భుజించిరి. ఓకే, మన్నా తిన్నారు. అందరూ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము ఒకే పానీయములు చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వాళ్ళు వెంబడించిన ఎవరిని వెంబడించారు? ఆ బండ క్రీస్తు. ఆ క్రీస్తును వెంబడించి వచ్చారు. ఆ క్రీస్తును వెంబడించి వచ్చిన వాడు ఆమె పాదం బాప్టిస్మం పొందిన వాడు, ఆత్మను బాప్టిస్మం పొందిన వాడు, నీ అంటే ఆహారం తిన్నారు, నీ బండ నుండి తేనె తాగారు. యేసయ్యకి వారే చేసిన వెంబడించారు. వారిలో ఎక్కువ మంది ఎక్కువ మంది అంటే ఐదు ప్రదేశంలో వచ్చిన ఈ రెండు వ్యక్తులకి విడిచిపెట్టి ఇష్టడుగా కాదు కానీ వాళ్ళందరేమైంది, వాళ్ళందరూ ఎడారి చెప్పుకోవడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనతోని ఆరాధనకి వచ్చిన వాళ్ళందరికీ దేవుడికి ఇష్టడుగా ఉన్నవాడు కాదు. కానీ వాళ్ళు చేసినది ఏంటంటే బాప్టిజం పొందారు, ఆత్మల బాప్టిజం పొందారు, ఒకే ఆహారం పొందారు. బలకాయ ఒక ఆహారం మనం బలకాయ ఆత్మను మనం ఒక బండి నుండి యేసయ్యకి వెంబడించారు. 5 కార్యాలు చేసినప్పుడు కూడా స్తోత్రం. చర్చించిన వాళ్ళందరూ ఇష్టడు ఉన్నానని అనుకున్నారు కానీ ఇష్టడు కాదని దేవుడు. అది వారిలో ఉన్న ఒక స్వభావం చెప్పిన ఏమంటే ఆదాం వాక్యం చెప్తున్నారు, ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు అదండి నాకు తెలియదన్నీ మారిపోయింది లేదండి. అది యాకోబు పత్రికకి రావాలి నాకు అర్థం అనగా కాదండి. యాకోబు పత్రిక 1 అధ్యాయం దగ్గరండి, 1 అధ్యాయము 14 చెప్తానండి. 1 అధ్యాయం 14వ వాక్యం 15వ వాక్యము 14వ వాక్యం నుండి చదవండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత అదేనండి, అదే ఇక్కడ రావాలి. వాటిలో దురాశ కలిగిన వాడుగా ఎవరు నీతిలో బాప్టిజం పొందిన వారు, పరిశుద్ధాత్మ వారు, అంటే మన్నా తినిన వాడు, క్రీస్తుని వెంబడించిన వారు, ఆవికి దేవుడికి ఇష్టడు కాదు. ఎందుకు? వారిలోని కొందరిలో దురాశ. అది కదా యాకోబు చెప్తున్నారు. ఆశ తప్పు కాదు, ఆశ తప్పు కాదు, ఆశించడమే కాదు తప్పు కాదు. కానీ ఏముండకూడదు దురాశ అంటే అంటే దురాశ అంటే మీకు అందరికీ తెలిసిన బైబిల్ నుండి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రము. మన హాగాబు ఇంటి దగ్గరే ఒకడు ద్రాక్ష తోట ఉండేది. ద్రాక్ష తోట అప్పుడు ఆ ద్రాక్ష తోట కొరకు ఈ కావాలని కోరుకుని ఎవరికి రాయితో కొట్టి చంపారో తెలుసా? మొదటి రాజుల పుస్తకము 21 అధ్యాయం చదవండి. కిందకి ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా దైవ భక్తుడు ద్రాక్ష తోటము కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి నా ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కోర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన
ఎడల దానిని క్రయం కమ్మని అడిగాను. ఆయన ఏం చెప్తున్నారు? ద్రాక్ష తోట నాకు ఇవ్వు, కూర తోట ఇస్తారు. నీకేమంటాను? దాని ప్రతిగా కూర తోట కూర ఇస్తారు. తోట ఇదేంటి ఆడుకున్న ఏది దురాశ. ఆడికి ఆడు డబ్బు ఉన్నవాడు, డబ్బుంటే దానికంటే మించిన ద్రాక్ష తోటమే చెయ్యొచ్చు. కొనుక్కోవచ్చు, లేకపోతే వేరే తోట అది చెయ్యొచ్చు. కానీ ఎందుకు? ఆయనకి దాన్ని చెయ్యడానికి ఉన్న ఆస్తి ఉంది కాబట్టి ఆయనకి ఏం చేయొచ్చు చేయొచ్చు. కానీ ఈయనేం చేస్తున్నారు? నాబోతు ఇంటి దగ్గర ఉన్న ద్రాక్ష తోట వాడు కోరుకుని, ఇదండి దురాశ. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇలాంటి దురాశ వచ్చిన ఒక వ్యక్తి అయితే నీలో దేవుడికి ఇష్టడు కాదు. దేవునికి స్తోత్రం. అంటే నీ చేతిలున్న వస్తువు నా చేతికి రావడానికి ఉన్న ఆశ. అర్థమైందా? నీ చేతిలో ఉన్న వస్తువు ఆశ. అలాగే పని చేసిన వాడు గోల్డ్ ఉంది, అదంటే ఒకటి వారిలో కలిగిన దురాశ. రెండవది 8 వాక్యం, మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయము. మరియు వారి వలె అది 7వ వాక్యంలో వాళ్ళు ఏమైంది? విగ్రహారాధనగా మారింది. వాళ్ళు చేసిన మీకు అందరికీ చేసి తెలిసింది విగ్రహారాధన. ఏదంటే దూడకి నిర్మించి ఆరాధించినదే విగ్రహారాధన. కొత్త నిబంధనకి వచ్చినప్పుడు దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రేమిస్తున్నారు అదే నీకు విగ్రహం. అది చెక్కిన విగ్రహములు సేవించారు. ఇది కనిపించే విగ్రహం. మనలో అందరి హృదయంలో ఏముంది? ఒక్కొక్క విగ్రహం ఉంది. సో దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన ఏదో ఒక విగ్రహం నీ లోపల ఉంది ఈ రాత్రి. అది నిన్ను నాశనం చేయడానికి ఉన్న విగ్రహము. ఆ విగ్రహము నీ జీవితంలో ఉంటుంది కాబట్టి దేవునికి ఇష్టడుగా మారలేదు. అదాన్ని నీకు కలిగిన తప్పదు. రెండవది, మూడవది మాట్లాడినది ఏమంటే స్తోత్రం కలిగిన కదా బహుచారం చేసేదని బైబిల్ రాయబడిందండి. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అదేమంటే దేవుని వాక్యములు విడిచిపట్టడము ఏమంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. అదంట లోకములకి స్నేహం. దేవునికి విడిచిపట్టి దేవునికి ప్రేమించకుండా వారిని ప్రేమిస్తారు. ఏమండి? అది వైరం కాదు. ఆ వైరమే అది అంటే అదేమంటే విభజనానికి సాధకుడు. ఎందుకంటే నీ దేవునితోని ప్రేమించి ఆయనతోని ఆసక్తి కలిగి ఉన్నా కాబట్టి అక్కడ ఆమె కంటే ఎక్కువ నీకు ప్రాధాన్యం యోగానికి ప్రాధాన్యం ఇచ్చిన కాబట్టి అది వ్యభిచారమని చెప్పబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా చూడండి, నాలుగవది వాళ్ళు చేశారు 9వ వచనం చూడండి. 9వ వచనం. ఈరోజు నేనే చదివేది అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఆ మాట దేవునికి 4 దేవునికి శోధించారు. దేవునికి ఏం చేశారు? శోధించడం. దేవునికి పరీక్షించడం. దేవునికి పరీక్షించినది ఎవరంటే సాధారణ దేవునికి ఏం చేశారు? దేవుడు మమ్మల్ని పరీక్షించమని చెప్పారు. అదే మీ దేవునికి ఇచ్చి పరీక్షించమని. కానీ సాధారణ దేవునికి ఏం చేశారు? పరీక్షించారని దేవుడు వాటిని రాయబడింది.
సాతాను స్వరం వినిపించిన 3 చోట్ల ఉంది. సాతాను స్వరం ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం మాట్లాడుతుంది. ఆ స్వరం అక్కడ ఉంటుంది. రెండవది ఎక్కడ? యేసయ్యతోగా మాట్లాడినప్పుడు ఆ స్వరం వినబడుతున్నారు మాట. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం మొదలుంది. అక్కడ కూడా 3 స్వరం సాతాను స్వరము వినిపించేది. మాకు ఎక్కడ కూడా సాతాను స్వరం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవుని చేసి టెస్ట్ చేయడము, దేవునికి ఏ చేసిన పరీక్షించడము. దేవునికి స్తోత్రం. కొనదెబ్బలకు వచ్చినప్పుడు దేవునికి ఎవరు పరీక్షించారు? అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సఫీరా దేవునికి ఏం చేశారు? పరీక్షించారు. అనగా దొరికిన వాక్యం దొరికి చదవండి. 5వ అధ్యాయం 5 చదవండి. అందుకు పేతురు, ప్రభువు ఒక ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించరు? భార్య భర్తలు దేవునికి ఏం చేశారు? ఎలా? వారికి ఉన్న పొలం అమ్మేసి శాఖం ఇంటికి పెట్టి అక్కడ అదే తప్పు. అమ్మినప్పుడు దేవుడు అడగాలని అమ్మాలని అడగాలి. సగం ఇవ్వమని చెప్పారు. ఏది చెప్పారు? మరి సగం అమ్మినది ఇంతే ఉందా అని అడిగారు. అలా పేతురు అడిగారు. ఆయన పైన చదవండి. అననీయలో ఒక మనుషుడు తన భార్య సఫీరాతో ఏకమై పొలమమ్మిన. భార్య ఎరుకని వాడు దాని నెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలులలో పాదముల యొక్క పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించారు? సగం ఏం చేశారు? అది అంటే ఇద్దరు ముందు అపోస్తలు అందరూ అమ్మేశారు. చివరి వాక్యం చూడండి. చివరి వాక్యం ఇతడు భూమి గల వాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. ఎవరు పెట్టారు? బర్నబా పెట్టినని చూసినప్పుడు ఈయనతో పెట్టాలని పెట్టిన తప్పు కాదు. సగం అదే చెప్పినది. నీకు ఎంతో అది ఇలాగ చెప్తా సరే. సగమే ఇంటికి ఉంచారు. నో ప్రాబ్లం. దేవునికి శోధించడం వలన ఏమైంది అంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పరిస్థితికి ఎప్పుడున్నా ఒక రోగం అంటే దేవునికి టెస్ట్ చేయడం. అలాంటి పక్షి అలాంటి ఒక పక్షి ఏ పక్షి ఇంతలా చెట్టు పైన కూర్చి ఏం చేస్తున్నాను పెద్ద ఊరు చేసి అదే కొందరు విశ్వాసి కొరకు ఎక్కడ చెప్తున్నానండి. కొందరు విశ్వాసులు ఎప్పుడు ఏమవుతున్నానండి కాదండి. ఈ నీటి పుడిగిన ఒక కాకి ఎప్పుడు నీటి లేదు మీరు చెప్పారు లేదు. అదే కాకి ఉంది, నీటి కాకి అని చెప్తున్నాను. కొందరు ఎప్పుడు చూసినారు ఎవరి వాటిని వాకి చెప్తే బాప్తిసం పొందాలని చెప్తే పెట్టడం ఒకసారి ముందు మళ్ళీ ఏమవుతున్నాను అలాంటి ఎప్పుడు ములుగుకొని తిరిగిన కొందరు విశ్వాసం. వేరే కొందరు విశ్వాసం అంటే ఈ చెట్టు లేచినట్టుగా ఈ పక్షి వల్ల ఏది చెట్టు బాగుందని ఎప్పుడు పరీక్షింది సగం బాగుందని చూసుకొని తిరుగుతున్నాను. నేను చెప్పిన మాట సగమా? నేను చెప్పిన మాట ఏమంటే దేవునికి మాత్రం మనమే చేయకూడదు, పరీక్షించకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని ఇశ్రాయేలు దేవునికి ఎన్నిసార్లు పరీక్షించారు? 10 మార్లు ఇశ్రాయేలు దేవునికి పరీక్ష. నేను యూదా పత్రిక మీకు క్లాస్ చెప్పినప్పుడు ఆన్లైన్లో మీకు చెప్పారు 10 సార్లు ఇశ్రాయేలు ఏం చేసేది? దేవునికి పరీక్షించారని బైబిల్ రాయబడి ఉంది. అప్పుడు మీకు నేర్చుకోవడానికి 10 సార్లు పరీక్షించడం
10 ఆజ్ఞలు, 10 కన్యలు, 10 దినముల నీకు శోధన ఉంది నేర్చుకోవడానికి. 10 విషయాలు దేవునికి స్తోత్రం. 10 సారి ఇశ్రాయేలు దేవునికి ఏం చేశారు? దేవునికి స్తోత్రం కలిగాడు. 10 చూడండి. 10 వారిలో కొందరు సనుగులాడటం. వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుగులాడటం ఏంటి? అదే చెప్పచ్చు. మాట్లాడకుండా ఇండైరెక్ట్ మాట్లాడారు. దేవుడా నేను ప్రార్థన చేసేది, దేవుడా నేను కానుకలు ఇచ్చేది, నా విషయం ఎప్పుడు కూడా ఏదైనా చేయలేదని ఎల్లప్పుడు చెప్పకూడదు. ఇదే సనుగులు. సనగలాడడం ఎవరైతే కాదండి దేవుని సనగలాడటము. మీ దేవునికి ఇచ్చేది, ప్రార్థన చేసేది, విడుదల జరగలేదు. అప్పుడు నీ ఎట్టి పెరుగుతున్నాను ఏంటి మాట్లాడతారు? నేను దేవుని సరలేదు. దేవా ఎన్నిసార్లు ప్రార్థన చేశారు, ఎన్నిసార్లు ఉపవాసం చేశారు, ఎన్నిసార్లు దేవునికి కానుక తెచ్చారు, ఇప్పటి వరకు నాకేమీ లేదు, దేవుడు జరగలేదు. వారు సడలాడినట్టుగా మనం కూడా అప్పుడప్పుడే ఏమవుతున్నారు? నీ కుటుంబంలో కూడా సడలాడుతున్నారు. ఈ సడలాడిన వాడు ఎప్పుడు లేదా? ఏం తెలియని వాడు ఏంటండి? ఉన్నది ఉంటూ జీవించడానికి తెలియలేని వాడు ఎప్పుడేమవుతున్నారు? ఎప్పుడు ఏది చెప్తుంది? చాపలేదని లేదు, మాంసం లేదు, అన్నం లేదు, బట్టలు లేదు. ఇది ఎప్పుడు చెప్పుకొని తిరిగిన వాడు ఎవరెవరు? అదే దేవా నీ ఇచ్చిన దేవ నాకు ఇచ్చినది నాయ నీకు వందనాలు చెప్పండి. అదేంటంటే తృప్తి కలిగిన దేవుడు పెట్టంటే పౌలు గారు చెప్పినప్పుడే నేను ఎల్లప్పుడు అనుకుంటున్నాను. అవును కదా? గ్రంథంలో చూడండి, పౌలు గారు చెప్పినదే 4వ అధ్యాయం తిమోథేయుసు పత్రిక 4వ అధ్యాయము దాని 16-17 చూడండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడను నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడుకుంటును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. కనుక నేను సింహము నోటి నుంచి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్టు నన్ను రక్షించును. చదవండి. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును. 2 తిమోథేయుసు పత్రిక 4వ అధ్యాయము 15 ఉంది కదా. చూడండి. సారీ, నేను చెప్పలేదు. 4వ అధ్యాయము 16 చూడండి. ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయము 11 నుండి చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పటలేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకొని ఉన్నాను. అందరికేం లేదు, సంతృప్తి లేదు జీవితం. ఏ స్థితి ఉందో ఆ స్థితిలో అంటే ఉండినప్పుడు ఉండినట్టుగా లేనట్టుగా ఉండడానికి ఆదాయం చేస్తున్నాను. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట దేవునికి స్తోత్రం కలిగిన కొరింథీ సంఘటనలు ఏమంటే ఎవరి ఇబ్బంది లేదు. వారి బోధ గురించి తప్పిపోతే కొరింథీ పత్రిక జీవితం గురించి వారే మాట్లాడుతున్నారు.
తప్పిపోయినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు బిడ్డలారా బోధలు జీవితములు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది 9 ఏడు చెప్పి 10 వచ్చిన వారిని చెప్పారండి. 9 3:9 చూడండి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరాలు సంవత్సరములు నా కార్యం ఏంటంటే దేవుడు చేసిన పనులన్నీ ఆ దేవుడు చేసిన పనులన్నీ పాలు చేసేది చూసేది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ కీర్తనములు 103 కీర్తనము 103 కీర్తనము 7వ వాక్యం చూడండి. ఆయన మోసేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను ఇశ్రాయేలు వంశానికి దేవుడే చేసిన తన క్రియలను కనపరిచెను. మోసకి దేవుడే మార్గం చూపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి తన క్రియలను కనపరిచెను. ఏంటంటే మీకంతా వాక్యములు ఘనమైన మాట. ఇశ్రాయేలుకి దేవుడు మార్గం చూపిస్తే మనకి ప్రయాణం చేయదు. సముద్ర మార్గం ఉంటుందని చెప్తే ఆవిడ మోసకి దేవుడే చేసి మార్గం చూపినప్పుడు ఇశ్రాయేలు మార్గం చేసి ఆ దేవుడు చేసిన అద్భుత క్రియలు చూపించాడు. అద్భుత క్రియలు ఇంకా మీరు చూడండి 9 వాక్యం వెళ్ళండి. 40 సంవత్సరాలు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. అడు 40 నా కార్యములు చూసి మీ పుత్రులు అంటే ఎవరు చెప్తున్నానంటే ఎప్పుడు సంఘపడ్డలు కూడా ఎప్పుడు సంఘపడ్డలు పెట్టి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టి మోసే రాసిన ధర్మశాస్త్రం పట్టుకున్నప్పుడు పౌలు గారు చెప్తున్నారు మీ పుత్రులు అర్థం చేసినట్టుగా ఇప్పుడు మీరేం చేశారు? వెనక్కి ఏది చేసి దేవుడు చేసిన క్రియలు దేవుడు చేసిన అద్భుతము ఎంత అద్భుతం చేశారు మీరు ఒకసారి ఆలోచించారండి. ఈ ప్రజల కోసము పగడి మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభం ఎవరు కూడా కనబడలేదు. 40 ఏళ్ళు మన్నా తెలిసేవాడు. 40 ఏళ్ళు మాంసం తినేది. ఏదైతే కావాలో అప్పుడు కోరుకున్నదన్నీ వాళ్ళు కోరినదన్నీ దేవుడు ఇచ్చారు. కోరినదన్నీ దేవుడు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? ఆ దేవుడికి శోధింపబడడానికి ప్రయత్నించారు. దేవుడు చేసిన క్రియను మరిచిపోయిన ఒక తరం వచ్చిందండి. ఈ కాలంలో కూడా సంఘం గురించి ఆరాధన చేసిన చాలా మంది విశ్వాసులు కూడా దేవుడు చేసిన క్రియలు ఎప్పుడు నీకు ఏదైనా సమయంలో దేవుడు చేసిన క్రియలని మీ విడుదల ఇచ్చిన సమయము, డబ్బు లేని సమయంలో మీకు అవసరం ఇచ్చిన సమయంలో ఇచ్చారు. అటువంటి పరిస్థితి ఆ క్రియలు ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఏం చేయడం మర్చిపోతున్నాను. ఆనాడు నాకు విడుదల ఇచ్చిన దేవుడు విడుదలించిన ఆ క్రియలు బట్టి ఆనాడు నా కోసం ఈ క్రియలు చేశాడు. ఈ రోజు అలాంటి క్రియలని చేసిన దేవుడు అని నమ్మలేకపోతున్నాను. క్రియలు చూసాడు, ఆయన చేయలేదు, నమ్మలేదు. ఏంటి క్రియలు చూసినప్పుడు చేయనప్పుడు ఆ మాట చేయన మాట వినండి. 3:8 వాక్యం చూడండి. 3:8 ఈ క్రియలు చేసిన దేవుడు శబ్దం వినేడు. ఎప్పుడు చెప్పబోతున్నారు? ఎప్పుడు వినేది వాళ్ళు? నేడు టుడే. ఎప్పుడు దేవుడి శబ్దం విన్నారు? ప్రతిదినం దేవుడు స్వరము వినినట్టుగా. ఆ నేడు నీ దేవుని శబ్దం వినిన వాడే ఈ క్రియ మరిచిపోయింది. ఎవరు మరిచిపోయింది? దేవుడు వినిన వాడే
దేవుడే చేసిన మర్చిపోడు. ఈ రాత్రి బైబిల్ స్టడీకి వచ్చిన ఎన్నిసారి దేవుడు నీతో మాట్లాడింది ఆ శబ్దం నీ మనస్సులో ఇరుగులు మురుగులు వచ్చినట్టుగా నీకు నీకు ఆ శబ్దం వినేది కానీ ఆయన క్రియలకి మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది ఏం చేశాడు? 9 వాక్యం చూడండి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి విన్నారు, మీ ప్రజలు నన్ను ఏం చేశారు? శోధించారు. దేవుడు మాట విన్నవాడు గడిగడి దేవుడికి ఏం చేశారు? శోధించారు. స్తోత్రం. దేవుడు స్వరం ఎన్నోసారి నువ్వు నేను విని దేవుడికి టెస్ట్ చేయడం ప్రారంభించారు, శోధన చేయడము. 10 వాక్యం కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారన్నమాట. ఏంటంటే దేవుడు స్వరం విన్నారు, ఒకటి దేవుని పరీక్షించారు, దేవుని పరీక్షించిన మాట తప్పిపోతున్నారని రాయబడింది. ఆ వాక్యం పోతే చదవమ్మా. మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేకపోయింది. దేవునికి స్తోత్రం. చివరి మాట 18 వాక్యములు వాళ్ళు అవివేకం కలిగి వాళ్ళగా మారి విధేయత కలిగి లేని వాడ ఏది ఆ క్రియను బట్టి దేవుడు సమర్పించిన వాడు. దేవునికి స్తోత్రం. 2 దేవునికి శోధించిన వాడు. 3 తప్పిపోయిన వాడు. 4 వారిని ఎదురులేని వాడు. 3 అవివేకులుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు సంఘ బిడ్డలకు కూడా చేయకూడదు. ఇది చెప్పిన తర్వాత పదమూడు గారు చెప్పిన మాట ఏంటంటే 10 విషయము 19 వాక్యం పౌలు గారు చెప్పిన మాట ఏంటన్నారు? ఎక్కడ ప్రవేశించలేకపోయింది? అక్కడ పదవి తెలుగు రాలేదు. విశ్రాంతిలోకి ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? దేవుడు చెప్పిన ఈ జనములా నా విశ్రాంతిలోకి ప్రవేశించలేనని ప్రమాణం చేశాడట. దేవుడు వాగ్దానం చేయలేదు, వానే చేయలేదు, ప్రయాణం చేయలేదు. దేవుడు సంగమైన ఇదన్నీ చేసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పొచ్చు. ఆకాశమును భూమిను వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన పని కాబట్టి దేవుడు ఆ నిరోధనను ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఏలైనా దాంట్లో దేవుడు తాము చేసినట్టు సృజించినట్టు తాను పని అంతటి నుండి విశ్రమించాడు. అక్కడ అన్నిటి నుండి దేవుడు ఏం చేశాడు? విశ్రమించిన అక్కడ ఇంగ్లీష్ చదివితే రెస్ట్ తీసుకున్నారంట. అన్ని చేసినది రెస్ట్. ఇదైతే రెస్ట్. వారానికి ఒక రోజున్న రెస్ట్, వారానికి ఒక రోజున్న విశ్రాంతి, రెస్ట్. రెండవది మనకు దొరికిన విశ్రాంతి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అక్కడ 2 విశ్రాంతి చెప్తున్నారు. అక్కడ భారం మోసుకున్నవాడా చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును.
మడినే కాదు, ఆరేం చేస్తున్నారంటే ఆమె రక్షింపబడలేదు కాబట్టి వారు మళ్ళీ ప్రయాసపడుతూ రక్షణ పొందడానికి ప్రయాసపడినప్పుడు దేవుడు చెప్పి ఇంకా నీ ప్రయాసపడకూడదు, నా వద్దకు వస్తే నీకు దగ్గరికి వచ్చిన వాడికి ఏం దొరుకుతుంది? మూడవది విశ్రాంతి ఏంటంటే నీ ప్రాణానికి ఏమవుతుంది? 29 చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ కాడి ఎత్తుకొని నా వద్దకు నేర్చుకుంటే నీకేమవుతుంది? దేవుడు ఇచ్చిన ఒక కాడి అది కదా. 29 ఒకసారి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. ఎవరిది కాడి? ఎవరిది? దేవుని కాడి. అది ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువుగా. ఎందుకు సులువుగా ఉన్నారని చెప్పడానికి ఉన్న కారణం ఒక పక్క యేసయ్య ఉన్న కాబట్టి, మనము ఉన్న కాబట్టి నీకు మీద ఉన్న కాడి ఏమవుతున్నాను? సులువుగా ఉన్నా. ఇది మనకి కలిగినది ఏది? విశ్రాంతి. మూడవది విశ్రాంతి. నాలుగవది విశ్రాంతి మనకి కలిగినది ఏదంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వాక్యం. ఇది విశ్రాంతి, రెస్ట్. 12 నుండి చదవండి. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది. అంత్యం వరకు విశ్రాంతి నొంది. అదే నువ్వే తాగేదే వెళ్ళిపోవు అనగా రాయబడింది. ఇంగ్లీష్ But as for you, Daniel, go your way. Go your way until the end of your life, for you will rest and rise again. తర్వాత ఏం చేయాలి? Rest. అనేది విశ్రాంతి. మరణం రెస్ట్. మరణమే మన యొక్క రెస్ట్. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన విశ్రాంతి, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పిన విశ్రాంతి. అది ఏ విశ్రాంతి అంటే కానాను దేశంలో విశ్రాంతి. కానాను దేశంలో ఇంకా మనకు ఒక విశ్రాంతి ఉంది అని బైబిల్ చెప్తున్నారు. అది కూడా చూడండి. చూడండి, చదివిన వాడైతే నేను చెప్తాను. ఇప్పుడు బైబిల్ చదివిన వాడే అయితే ఇంకొక విశ్రాంతి అది కాదు. దేవుని ప్రజలకు ఇంకెక్కువగా విశ్రాంతి నిలిచి ఉన్నది. చెప్పండి కదా. ఎందుకంటే నేను విశ్రాంతి గురించి ఇంతకు తీర్పుగా చెప్పిన కారణం అంటే శనివార సంఘం ఉన్న కాబట్టి. శనివార సంఘం ఏం చేస్తున్నారు? ఈ వాటం పట్టుకొని ఇంకా ఒక్క విశ్రాంతి లేదండి. దేవుడు ఇశ్రాయేలును 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో ఎన్ని ఆజ్ఞలు పాటించడానికి దేవుడు చెప్పొచ్చా? అదన్నీ దేవుడు అందరినీ పాటించాలి. విశ్రాంతి దినం పాటించడానికి దేవుడు మనకు చెప్పలేదు. సోదరు ఎందుకు చెప్పలేదు? ఎబ్రీ పత్రిక కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయము
14 వాక్యం. మరియు అపరాధముల వలనను శరీరముకు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులను సిలువను కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశమునియ్యకుడే. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. మన ఛాయే నిజ స్వరూపంలోకి వెళ్తాం. నీడమా నిజ స్వరూపంలోకి వెళ్తాం. నీడ ఏది? అమావాస్య, పండుగ, విశ్రాంతి దినం, ఇవన్నీ ఏమి? ఛాయ కొందరికి అదే కావాలి. ఏది? నీడ ఏది? విశ్రాంతి కావాలి. అమావాస్య డిసెంబర్ 25 పండుగ కావాలి. పుట్టినరోజు, చావు రోజు, ఛాయ పుట్టినరోజు, చావు రోజు, మెచ్యూరిటీ, అదే ఇవన్నీ రాబో నాటి ఛాయే గాని ఛాయ ఇది మొత్తం షార్ట్. ఒరిజినల్ ఏది? క్రీస్తు వచ్చినప్పుడు, నిజ స్వరూపమైన క్రీస్తు వచ్చినప్పుడు ఛాయ ఏమవుతుంది? నీడ పోతుంది. ఇది శనివారం దినమా పోయింది, పండుగ పోయింది, అమావాస్య పోయింది. అన్నవాళ్ళు ఏ దినాలు తినకూడదు, ముట్టకూడదు, శనివారం తినకూడదు, శనివారం తినకూడదు, సోమవారం తినకూడదు, సోమవారం తినకూడదు, మాసం తినకూడదు, తినకూడదు, ఇదన్నీ పోయింది. యేసు వచ్చినప్పుడు ఒరిజినల్ వల్లప్పుడు డూప్లికేట్ అయిపోయింది. ఇప్పుడు కొందరు అదే పట్టుకుంటారు. చాలా మంది తినకూడదని చెప్పినప్పుడు చెప్పారు. ఏదైతే ఎస్ఐ తగ్గిపోయినప్పుడు చాలా మంది జ్ఞాపకుడికి పెట్టారు. నేను బయట చదివేది చూడలేదు, మీకు ఏం చూడండి. జ్ఞాపకుడు పెట్టరా? పెట్టాలంటే పెట్టవలసిన వాడే ఉంది. ఎస్ఐ మనకంటే ఎక్కువ పెట్టాలంటే అతనికి పెట్టాలి, కానీ అతనికి పెట్టలేదు, మనకెందుకు పెడుతున్నారు? వారికి కలిగినట్టుగా మనకు కలగకుండా ఆ విశ్రాంతి దినం ఇశ్రాయేలు అని చెప్పిన ఎప్పటి పత్రిక 3:19 నుండి ఎప్పటి పత్రిక 4వ అధ్యాయం వరకు వచ్చినప్పుడు మన కొన్ని విషయాలు నేర్పిస్తున్న దేవుడు ఈ వాక్యం ద్వారా మీరందరికీ దీవించిన గాక. రాత్రి వేళ దేవునికి సందలు సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని రాత్రి వేళ మీ వాక్యాంశాల నుంచి మేము వెళ్ళగలిగితేరా, ఇశ్రాయేలు ప్రజలకి కలిగిన 10 లోటు మేము గురించి మేము వినగలిగితేరా, విశ్వాసం విషయంలో వారు పడిపోయిన వారిగా మారి తీరారు, మత్సరించిన వారిగా మారి తీరారు. చివరికి వారు దేవుని అద్భుతములను చూచి దేవుని ఆస్వాదించుకు తీరి దేవుని వెనకట్ల వెనుదిరిగే వారిగా మారి తీరారు. ఈ కాలంలో కూడా సంఘాల్లో ఆత్మిక పరివేశంలో ఇది అధికంగా మనకి కనబడుతున్నది. ఇది మా సంఘాల్లో కూడా కనబడుతున్నాయి. దేవుడు ఎన్నెన్నో మేలులు చేశారు, ఎన్నెన్నో అద్భుతాలు చేశారు, ఎంత గొప్ప కార్యాలు చేశారు. వాటన్నిటిని కూడా మరిచి ఇప్పుడు దేవుడు ఏం చేయట్లేదని చెప్పుకుంటూ సనుగులాడుతూ దేవుడిని వ్యతిరేకపరిచి, సేవా పరిచయను వ్యతిరేకపరిచి, ఆత్మీయతను వ్యతిరేకపరిచి, కృపావరములను వ్యతిరేకపరిచి జీవించుచున్న దేవుని బిడ్డలు ఉన్నారు. వారి జీవితాల్లో కూడా ఏ రీతి కలిగిన ఆత్మిక క్షేమాభివృద్ధి రాకుండా ఆత్మిక నాశనములోకి వారి జీవితం ప్రయాణమై వెళ్ళి తీరుతున్నది. ఎవరి సంఘ బిడ్డలు కూడా ఏ ప్రయాణంలో వెళ్ళి తీరినందున ఎవరి పత్రికను రాసి సంఘ బిడ్డలను బలపరిచి తీరినట్టుగా ఈ రాత్రి వేళ దేవుని వాక్యం
దేశాల మీద జల్లి తీరి వెనుదిరిగిన దేవుని బిడ్డలను తిరిగి తెచ్చి తీరడానికి ప్రయత్నం చేసిన ఈ పరిశ్రమముల దేవా గెలుపు సాధించి తీరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాను దేవా. దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క నామ విషయంలో, దేవుని యొక్క వాక్య విషయంలో, దేవుని యొక్క రాకడ విషయంలో ఆలస్యం చెందిస్తున్నా, విభ్రాంతి చెందిస్తున్నా, ప్రతి కట్టుబాటులను యేసు నామములో ఎరగొట్టి తీరుతున్నాం. వాటిపైన విజయం సాధించిన బిడ్డలు జయవరితులై ఆకాశంలో కొనిపోబడి తీరుటకు, దేవునితో రాకడ సమయంలో వెళ్ళి తీరుటకు అవకాశాలు తెలపమని కోరుచున్నాం దేవా. 11 రోజులలో దాటి తీరాల్సిన దానిని ఎన్నెన్నో రోజులు, ఎన్నెన్నో నెలలు, ఎన్నెన్నో సంవత్సరాలు దాటుకు తీరేటట్టుగా నీ ఆలస్యమై తీరింది. రాత్రి వేళ ఆలస్యమైన దానిని విచారణ చేసుకుంటూ తీరి మరలా దేవుని తట్టు తిరిగి తీరడానికి, మళ్ళీ వాక్యం వైపు తిరిగి తీరడానికి, మళ్ళీ ఆత్మలో మునిగి తీరుటకు, ఆత్మాభిషేకమును నిండుబట్టు కలిగి తీరుటకు రాత్రి వేళ మాకు జరిగిన ఈ అవకాశాన్ని బట్టి దేవానికి స్తోత్రం. వాటి ద్వారా కొందరు మనసులో మనసాక్షిలో మాట్లాడిన పొందుకొని ఈ రాత్రి వేళ పశ్చాత్తాపడి క్రమమైన బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవానికి స్తోత్రం. ఇంత వాక్యాలు విని కూడా ఏ రీతి కలిగిన చలనమో, ఏ మార్పు లేకుండా బిడ్డలను దేవ మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. వారి పట్ల కరుణ చూపించి తీరాలి దేవా. వారి మీద కృపా కటాక్షణ దయచేయమని కోరుచున్నాం దేవా. వారిని దేవా మరలా ఒకసారి అవకాశం ఇచ్చి లేవనెత్తమని కోరుచున్నాం దేవా. ఎంతసేపు వాక్యాంశాలతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఇప్పుడు మేమందరం ప్రమాణంలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనిలోకి మేము బయలుదేరి తీరుతున్నాం దేవా. దీవించండి, ఆశీర్వదించండి. ఆదివారం కృష్ణ కోడికలను దీవించండి, బలపరచండి. నీ ఆత్మ సాన్నిధ్యతలో మమ్మల్ని నింపి అభిషేకముతో నడిపించమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాని రెండో రాకడ వరకు తోడైందను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. పరిశుద్ధతను సదాలేచుదమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారానాథా, యేసయ్యా త్వరగా రాము. ఆమేన్. దేవుడు దీవించును గాక.